హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఇషిక కోపంతో, అన్నయ్య ఇక మనం ఇంట్లో వండుకుంటా చెక్క భజన చేసుకుంటా ఉందాం, అప్పుడు మనకు కాస్త దేవుని దైవభక్తి కూడా కలుగుతుంది. ఇషిక, నీ మాటలతో నన్ను ఇంకా రెచ్చగొట్టకు, అవమానపడుతున్నాను, భరించలేకపోతున్నాను. అవునా బ్రో, ఏం చేస్తున్నావు? అంత అవమానకరంగా ఉంటే ఏదో ఒకటి చేయాలి, నువ్వు నిరూపించుకోవాలి. అలాంటిది ఏం చేయలేక ఆలోచిస్తున్నానని ఎలా చెప్తున్నావు బ్రో? చేతులు కట్టుకొని ఆలోచిస్తే ఏం రాదు బ్రో, ఏదో ఒకటి ఆలోచించు. నా వల్ల కావట్లేదు. ప్రతిరోజు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడం, వంటలు చేయడం, అందరికీ సర్వెంట్లా కాఫీ ఇవ్వడం నా వల్ల కాదు. అప్పట్లో నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని. అలాంటిది నా మొగుడేమో ఇంట్లో చాతకాని దద్దమ్మలా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు నేను చాతకాని దద్దమ్మలాగా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నా వల్ల కావట్లేదు బ్రో, ఏదో ఒకటి చెయ్యి అని అనేసరికి ఇక వీరేంద్ర కోపంతో, ఇక రంగంలోకి దిగుతాను. అందరూ నన్ను ఇంట్లో ఉంటున్నారని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు కదా, చూపిస్తాను. అదే, ఏం చేస్తావు బ్రో? ఏం చేయాలో చెప్పి చేయను, చేసి చూపెడతాను, చూడు ఇషిక అని చెప్పి వీరేంద్ర వెళ్ళిపోగానే ఇక ఇషిక నవ్వుతూ, అయినా నువ్వేం చేస్తావులే బ్రో, నిన్ను పట్టుకున్నాను, నువ్వు ఏదో చేస్తావని నీకు సపోర్ట్ చేసి మాట్లాడాను. అలాంటిది ఇప్పుడు నాకు చిప్పగా తెచ్చింది. నేను రుద్రబాబు మాటింటుంటే నేను కూడా దేంట్లో ఒక దాంట్లో సెటిల్ అయ్యేదాన్ని. పోయి వీరుబ్రోతో చేతులు కలపడం నా బుద్ధి తక్కువ అనుకుంటా. ఈ ఇంటి పెత్తనం సాధించడం కోసం ఇంట్లో వాళ్ళందరినీ అవమానించాలనుకున్నాను. కానీ అందరూ నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నారు, భరించలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేయాలి. ఇక వీరుబ్రోను నమ్ముకుంటే సరిపోదు, నేనే ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఇషిక ఆలోచనలో పడిపోతుంది. ఇటు ఏమో సుధా ఇక సూపర్ మార్కెట్లో సరుకులను తీసుకుంటుండగా ఇంతలో విజయేంద్రన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా అన్నేంటి ఇంత బక్క చిక్కిపోయాడు? ఇంట్లో ఎవరు మా అన్నని సరిగ్గా చూసుకోవట్లేదా? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అయినా మా అన్నని చంపాలని ఎవరు అనుకుంటున్నారు అనుకుంటూ సుధా టెన్షన్ పడుతూ ఇక తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని, అన్నయ్య ఏ తప్పు చేయకపోయినా నేను ఒకతన్ని ప్రేమించానన్న కోపంతో నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశా. అది కాకుండా చెల్లె మాటల్ని పట్టించుకోకుండా బయటి మాటల్ని పట్టుకొని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావన్నయ్య. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో అది నాకు బాగా తెలుసు. దానికి గల కారణం నేను ఆయనను ప్రేమించినందుకు. ఇక నీ దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయానన్నయ్య, నన్ను క్షమించు అనుకుంటూ సుధా వెళ్ళిపోతుండగా ఇటు ఏమో విజయేంద్ర టెన్షన్ పడుతూ, ఇదేంటి నా మనసు ఎందుకు ఇంత టెన్షన్ అనిపిస్తుంది? ఎవరినో ఏదో బాధ పెట్టానా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరిని బాధ పెట్టాను అనుకుంటూ విజయేంద్ర టెన్షన్ పడుతుంటే ఇంతలో ప్రీతి వచ్చి, ఏమైంది మామయ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు, కాస్త ఛాతి నొప్పిగా అనిపిస్తుందమ్మా, ఇంటికి వెళ్తాను. అయ్యో మామయ్య, ఒంటరిగా వెళ్ళడం కరెక్ట్ కాదు, నేను కూడా మీతో పట్టొస్తాను. లేదు ప్రీతి, సూపర్ మార్కెట్ బాధ్యత చూసుకోవాల్సింది నువ్వే కదమ్మా. నేను ఎలాగో అలాగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానమ్మా. కానీ మామయ్య గారు, దయచేసి నా మాట వినండి. లేదమ్మా, చూసుకో, నేను వెళ్తానని చెప్తున్నాను కదా అనుకుంటూ విజయేంద్ర ఇక బాధపడుతూ కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోగానే ఇక సుధ ఏడుస్తూ, నన్ను క్షమించన్నయ్యా, ఇంకా మీరు నన్ను మర్చిపోలేదని ఇప్పుడు అర్థమైంది. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఈ చెల్లి అదే కోరుకుంటుంది అనుకుంటూ సుధా ఇక సూపర్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.